కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రారంభించారు. నిండు జీవితానికి 2 చుక్కలు నినాదంతో జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాకినాడ రామారావుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 990 పోలియో బూతులు, 61 మొబైల్ బృందాల ద్వారా సుమారు 1,44,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఆర్ నరేష్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. సార్ అమ్మ ఈ పక్కన రండి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోండి, ఇంకా దగ్గరికి వెళ్తాము వేసినప్పుడు కూడా జూమ్ వేసుకుని తీసుకోండి. సార్ అలా చూడండి సార్ డిఎంఎస్ ఇలా చూడండి. నేను డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించబడినది. గౌరవ కలెక్టర్ గారు చేత గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకి 0 to 5 years చిల్డ్రన్స్ అందరికీ కూడా మనకి 2 చుక్కలు పోలియో డ్రాప్స్, ఓరల్ పోలియో నోటి ద్వారా 2 చుక్కలు తీసుకోవాలి. దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవండి. మన జిల్లాలో 1,44,762 మంది చిల్డ్రన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కవర్ చేయడానికి మనము 990 బూతులు పెట్టడం జరిగింది. అలానే మనకి 61 మొబైల్ బూత్స్ పెట్టడం జరిగింది. ట్రాన్సిట్ బూత్స్ 56 పెట్టడం జరిగింది. అంటే ట్రాన్సిట్ బూత్స్ అంటే ట్రైన్స్లో, బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళకి కూడా కవర్ చేయడానికి. అలానే ఎవరైనా ఈ పిల్లలు డ్రాప్స్ తీసుకోవడం మిస్ అవుతే రేపు ఎల్లుండు మన హెల్త్ వర్కర్స్, ఆశా కానీ, ఏఎన్ఎం కానీ, అలానే అంగన్వాడీ టీచర్స్ కానీ, మామూలు ఎవరైనా వాలంటీర్స్ని కూడా తీసుకుంటారు. సో ఈ 4 మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు. సో హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎవరైనా కవర్ అవ్వని వాళ్ళు ఉంటే ఆ పిల్లలను కూడా సోమ మంగళవారాల్లో అందరికీ డ్రాప్స్ వేయడం జరుగుతూ ఉంది. సో మీ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి తప్పకుండా ఈ 2 చుక్కల్ని అందరూ తీసుకోవాలని నా మనవి. మనం ఎందుకు తీసుకోవాలి ఈ డ్రాప్స్ అంటే, రొటీన్గా మనం చేసే వ్యాక్సినేషన్కి ఇది అదనం. రొటీన్గా జరిగే ఓరల్ పోలియో వ్యాక్సిన్ పుట్టంగానే వేస్తారు. అలానే మరి 45 రోజులకి, 90 రోజులకి అలానే మనకి చాలా సార్లు మనం డ్రాప్స్ ఇస్తాం. ఆ డ్రాప్స్ అన్నిటికీ కూడా ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఎక్స్ట్రా పిల్లలందరికీ ఒకేసారి ఇచ్చినట్లయితే, మనము రాష్ట్రంలో, దేశంలో ఉన్న పిల్లలందరికీ ఒకేసారి ఇచ్చినట్లయితే మనము ఇమ్యూనిటీ ఒకేసారి పిల్లలందరికీ ఇమ్యూనిటీ వస్తుంది. సో వైరస్ అనేది మనకి ఎవరికి సోకకుండా ఉంటుంది. ఎవరికైనా పిల్లోడి దగ్గర వైరస్ ఉన్నట్లయితే అది ఇతరులకు సోకే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు కొన్ని దేశాల్లో యుద్ధాలు జరిగినాయి. పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటిమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో జబ్బు రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది అది. లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవారు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవారు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజలను చైతన్యపరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల తగ్గినాయి. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు వేయించాలి, తల్లిదండ్రులు. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని మరొకసారి ప్రభుత్వం తరఫున కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏది పిహెచ్లు ఉన్నాయో అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు ఈ రోజున. అదే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈ రోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేస్తామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తించుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్, అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్క్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మందు వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో